మనం ఒక డిష్ని తయారు చేసుకోబోతున్నాం. ఆ డిష్ ఇంటికాడ అమ్మ నాన్న లేనప్పుడు మనమే తయారు చేసుకోవచ్చు. చూపిస్తాను చూడండి. ముందు మనం కావాల్సిన పదార్థాలు పల్లీలు మరియు కరివేపాకు మరియు పెరుగు మరియు ఉప్పు మరియు కారం పసుపు ఇవేనండి కావాల్సిన పదార్థాలు. అయితే ఇప్పుడు మేము తయారు చేసుకోబోతున్నాం. ప్లీజ్ మీరైతే లైక్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని తెలుసుకుంటున్నాను. ప్లీజ్ ఓకే, తయారు చేసుకోబోతున్నాం. స్టార్ట్. ఇప్పుడు ముందు బాండీ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్లో పెట్టుకుని స్టార్ట్ చేసుకోవాలి. కొంచెం తగ్గియాలి ఫ్లేమ్లో. అయితే తర్వాత నూనె మంచిగా ఇచ్చేయాలి. తర్వాత నూనె పెట్టేసుకున్న తర్వాత పల్లిపప్పులు ఉన్నాయి కదా, ఇవి దీని లోపల వేసేసుకొని తర్వాత ఈ 2 కరివేపాకు రెబ్బలే, ఎక్కువ వద్దు, 2 చాలు. ఇవి కూడా దీని లోపల వేసేసుకొని దీన్ని మనం ఇలా చించుకొని దాని లోపల వేసేసుకొని ఇదిగోండి ఫ్రెండ్స్, దీంతో మనం కలుపుకోవాలి. అంటే కూసేపు ఒక 10-20 నిమిషాలు అంతే. 10-20 నిమిషాలు కాదండి, 1 minute and 2 minutes. ఫస్ట్ టైం చేస్తున్నాడు కదా, కొంచెం కంగారు పడుతున్నాడు. ఏం లేదు, కాకపోతే టేస్ట్గా ఉండిద్దండి. నేను కూడా చేశాడు, అందుకని మళ్ళీ నేను ఈరోజు యూట్యూబ్లో పెడతాను చేయనా అంటే చేస్తున్నాడు. చాలా టేస్టీగా ఉంటుంది. నేను నిన్న మొన్న 2 times చేశాడు. ఫస్ట్ టైం తిన్నాను, టేస్ట్ బాగా వచ్చింది. ఇది మనకి ఎంత కావాలో అంత మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. మరీ హెవీగా వేగక్కర్లేదు పల్లీలు, మరీ ఎక్కువగా వేగక్కర్లేదు. జస్ట్ నార్మల్గా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది అంతే. ఇది సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే గిన్నెలోకి తీసుకోవాలి. ఈ బౌల్ ఫ్రెండ్స్, ఈ బౌల్లోకి మనం తీసుకోవాలి. తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, మనం వేపుకున్నాం కాబట్టి దీన్ని మనం ఆయిల్ తక్కువ వేసుకొని వేపుకున్నాం కాబట్టి కరివేపాకు కొంచెం క్రిస్పీగా అవుతుంది. అప్పుడు అది ఆ కరివేపాకు క్రిస్పీనెస్ మొత్తం పోయేట్టుగా నలుపుకుంటున్నాడు మొత్తం. ఇలా నలుపుకున్న తర్వాత కొంచెం అంటే మరీ ఎక్కువగా కాదు తక్కువగా కాదు, సరిపోయేంత రుచికి సరిపడినంత సాల్ట్. ఇంత చాలు. ఇంకా ఎక్కువ కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, కానీ దాన్ని బట్టి సాల్ట్ తినేదాన్ని బట్టి. ఎక్కువ పల్లి పప్పులు అంటే వేసుకోవాలి, తక్కువ అంటే అక్కర్లేదేమో. కానీ కారం కూడా రుచికి సరిపడినంత కొంచెమే, మరీ ఎక్కువ కూడా ఏం అక్కర్లేదు. వేసుకున్నాం కదా, వేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెమే. ఇవన్నీ పచ్చివేనండి, కారము పసుపు. దాన్ని ఏం ఫ్రై చేయక్కర్లేదు. దాన్ని మళ్ళీ అన్నీ అసలు ఎక్కువ కూడా అక్కర్లేదు, కొంచెమే చాలు. తీసుకున్న పల్లీలను బట్టి క్వాంటిటీ. తర్వాత చివరికి వచ్చేసాము. ఈ పెరుగు మనం ఎంత వేసుకుని చాలు, ఎంత వేసుకున్నా చాలు. అంటే 1 స్పూన్ ఉంటుందండి, ఓన్లీ 1 స్పూన్ అంతా వేసి. తర్వాత గ్లాసులో కొంచెం వాటర్, కొంచెమే, ఎక్కువ కూడా అక్కర్లేదు. దీన్ని మనం ఒక 2 స్పూన్ల వాటర్, 1 స్పూన్ పెరుగు అయితే 2 స్పూన్ల వాటర్ వేసుకున్నాడు. ఇప్పుడు ఇది స్పూన్తో మొత్తం ఇదిగోండి ఫ్రెండ్స్ తీసుకొని కావాలి. ఈ స్పూన్ కాకపోతే వేరే స్పూన్ అయినా కానీ తీసుకోవచ్చు. తర్వాత చేతులతో పట్టుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం కలర్ వచ్చేటట్టు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఇది మొత్తం నీళ్ళుగా రెడీ అయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంటికాడ పిల్లలకి అనుకుంటే ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మా మామ ట్రై చేస్తున్నారు, ట్రై చేయండి. కావాలంటే మనం ఇదిగోండి
ఇలా ఉంటుంది, సూప్ లాగానే ఉంటుంది. కావాలంటే మనం పసుపు కూర వేసుకోనక్కర్లేదు, కానీ చాలా బాగుంటుంది. సూపర్ ఉందండి టేస్ట్ మాత్రం. మీరు ఇంట్లో ట్రై చేస్తే మాత్రం తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేయండి ముందు.